బ్రిటన్లో మరో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దామంటూ కూడా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అటు జిహెచ్ఎంసీలో 4 మేయర్ స్థానాలు ఏర్పాటు పరిశీలనలో ఉందని కూడా చెప్పారు. అమెరికా తర్వాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నాయని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు మేయర్ స్థానాలకు సంబంధించి, దీంతో పాటు మూసీ ప్రక్షాళనకు సంబంధించి తనదైన శైలిలో అటు కోమటిరెడ్డి స్పందించడం జరిగింది. హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు అటు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే తీరుతామంటూ కూడా క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఇవాళ అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనడం జరిగింది. జిహెచ్ఎంసీలో 4 మేయర్ స్థానాలు ఏర్పాటు అనే అంశం పరిశీలనలో ఉంది అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటున్న నేపథ్యంలో అటు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్న నేపథ్యం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బలోపేతం చేసే దిశగా కూడా అడుగులు వేస్తుంటే అటు జిహెచ్ఎంసీకి సంబంధించి అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో పాటు అటు అమెరికా తర్వాత అధిక బహుళజాతి కంపెనీలు హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది చిత్తశుద్ధితో కనుక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఎలాంటి ఆటంకాలు ఎదురైనా సరే అది ప్రపంచ స్థాయి లెవెల్లో మనం చూపించవచ్చు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా చాలా ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందనేసి ప్రజాక్షేత్రంలో కనిపిస్తుంది కాబట్టి ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా, ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగించినా వెనక్కి తగ్గేది లేదంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బిరుచి శ్రీనివాస్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, సంధ్య, మరొకసారి మంత్రి కోమటిరెడ్డి మూసీ నది ప్రక్షాళన విషయంలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని ఆటంకాలు అయినప్పటికీ కూడా మూసీని సుందరీకరిస్తాము, ఖచ్చితంగా ముందుకే పోతామని కూడా చెప్పడం కావచ్చు. మరి ఆయన ఈ రోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం అయితే కీలకంగా మారిందని ప్రతిపక్షాలు ఈ విషయంలో మరి ఖచ్చితంగా ఈ మూసీని అడ్డుకుంటామని చెప్పడం కావచ్చు. తర్వాత పేదల గృహాలు మరి కూల్చే క్రమంలో మరి బీజేపీ, బీఆర్ఎస్ ఖచ్చితంగా మేము అడ్డుకుంటామని చెప్తున్న నేపథ్యంలో మరొకసారి మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది మూసీ నది విషయంలో మరి సుందరీకరణ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పడం. మనం అయితే మూసీ విషయంలో ప్రభుత్వం మరి ముందుకు పోయే ఆలోచనతోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మూసీ పర్యాటక ప్రాంతంలో మరి చాలా మందికి కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. కొంతమందిని అక్కడి నుంచి ఖాళీ వేసే కార్యక్రమం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కొంతమంది నిరాకరిస్తున్నారు. వారు కూడా అధికారులు కూడా మరి నచ్చి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. సో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ సంబంధించిన కమిషనర్ దానకిషోర్ కూడా మరి ప్రతినిత్యం ఇదే పనిలో ఉంటున్నారు. ఓవరాల్ గా మరి ఈ అంశంలో మూసీ విషయంలో ప్రభుత్వం ముందుకు పోతుందని స్పష్టమవుతుంది. కొంతమంది ఇక మరి డబుల్ బెడ్రూమ్ తీసుకుని వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది. కానీ కొంతమంది అక్కడి నుంచి లేదని చెప్తున్నారు. దీంట్లో బీజేపీ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా మరి కిషన్ రెడ్డితో పాటు ఈటెల రాజేందర్ అలాగే కేటీఆర్ హరీష్ రావులు కూడా మూసీ పర్యాటక ప్రాంతంలోని మరి ఎవరైతే పేదలు ఇల్లు నిర్మించుకొని నివాసిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి కొంత మూసీ విషయంలో ఈ పక్కన మేము నిలబడతామని చెప్పడం కావచ్చు. మూసీ విషయంలో మరి కొంత కన్ఫ్యూజన్ కూడా ఎదురవుతున్న నేపథ్యంలో మరొకసారి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మరి దీంట్లో ఖచ్చితంగా మూసీ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయం స్పష్టమవుతుంది. సంజయ్, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.